Hey all, good evening. Welcome back. Hey guys, welcome back to our channel. Before we get started, click the like button and subscribe to the channel. Hey Lia. నీ పిల్లక భలే ఉంది జుట్టు. ఎవరేసారు మా నేను నీ హెయిర్ స్టైల్ నువ్వు బాలరీనా ప్రిన్సెస్. ఓకే, నీ హెయిర్ స్టైల్ చూచు. ఓ సూపర్ నాన్న. బుద్ధు. ఓకే, ఎటు వెళ్తున్నాం ఇప్పుడు? బర్త్డే షాపింగ్. బర్త్డే షాపింగ్. ఏం కొందాం? గిఫ్ట్స్, బలూన్స్. ఓకే, లెట్స్ గో దెన్. బుద్ధు ఇప్పుడే లేచావా? ఓకే ఇట్లా అంటే లేదు, నువ్వు మూడు తీసి మూడు. ఓకే లెట్స్. మా పిల్లల బర్త్డేస్ వస్తున్నాయి. ఫస్ట్ ట్విన్ కిడ్స్ది, తర్వాత కుట్టి పాపది. బర్త్డే టైం అంటే ఎప్పుడు మాకు గుర్తొచ్చేది పార్టీ సిటీ. వీ మిస్ ద స్టోర్. అందరికి తెలిసిందే, ఆ స్టోర్ అయితే ఇప్పుడు క్లోజ్ చేశారు. చూస్తున్నాం ఇంకా నెక్స్ట్ బెస్ట్ బర్త్డే డెకార్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్కడ బాగుంటాయని. వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ పాప్ షెల్ఫ్. కిడ్స్ని మేనేజ్ చేయాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ స్టార్లర్స్ను కూర్చోబెట్టాలి. అండ్ ఏ స్టోర్స్కైనా మనం వెళ్ళిన వెంటనే మనకు కావాల్సినవి ఎక్కడున్నాయని వెతుక్కోవాలి ఫస్ట్. అలానే విండో షాపింగ్ కూడా చేస్తాము. అంటే చూస్తూ ఉంటాం అన్నీ, మనకి ఏదైనా నచ్చితే తీసుకోవచ్చు. ఇక్కడ హోమ్ డెకర్స్ కూడా బాగున్నాయి. అండ్ కప్స్, ప్లేట్స్ కూడా జస్ట్ $3లోనే ఉన్నాయి. తర్వాత బాగా నాకు అట్రాక్టివ్గా అనిపించినవి ఫ్లవర్ వాజ్. అంతేగా మరి, హోమ్ డెకర్స్, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ మనకు నచ్చుతాయి. పిల్లల ఐటమ్స్ అన్నీ వాళ్ళు చూసుకుంటారు. అలాగని చూసినవన్నీ కొనలేము, అన్నీ కొని మన ఇంట్లో పెట్టుకోలేము కూడా, స్పేస్ తక్కువ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చినవి టాయ్ కలెక్షన్. మనం ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే ఇక్కడ షాప్ చేసుకోవచ్చు. ఏమ్మా, ఎక్కడ బెలూను? ఓ, అది బెలూన్ కాదన్నా. ఇప్పుడు ఇంకా పార్టీ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూద్దాం అనేలోపే మా పిల్లలు మేము సెలెక్ట్ చేస్తామా అంటున్నారు. అన్నీ ఇక్కడే తీసుకోవాలనే ప్లాన్ అయితే నాకు లేదు, బట్ కొత్త షాప్ కదా, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూస్తున్నాను. మా పిల్లలు ఏమేమి సెలెక్ట్ చేస్తారో కూడా చూద్దాము. మళ్ళీ అందులోనూ బాయ్ థీమ్, గర్ల్ థీమ్, వీళ్ళిద్దరు కదా ట్విన్స్. ఎందుకు నాన్న, ఒకటే రోజే కదా, ఒకటి చాలు కదా. అన్ని వద్దు మా, ఒకటి రెండు తీసుకోండి. ఏది కావాలి రిషి, ఇక్కడే తీసేసి అట్లున్నావు నాన్న, నువ్వు పెట్టే. మా వాడన్నీ పీకేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఇక్కడ చూసారా పెద్ద సైజు లాలీపాప్. నిజంగా నేను కూడా ఇక్కడే ఫస్ట్ టైం చూడడం ఇంత పెద్ద సైజు. క్యాండీస్ అంటే మనం రెగ్యులర్గా ఏ షాప్స్లో అయినా దొరుకుతాయి, బట్ ఇక్కడ పార్టీ ప్లేస్ కదా, ఆ క్యాండీస్ కూడా డిఫరెంట్గా మనకి అట్రాక్టివ్గా ఉంటాయి. మెయిన్ అంతే కదా, పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అయితే ఎక్కువ సార్లు ఆ షాప్కి వస్తారు, వాళ్ళకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. క్యాండిల్స్ తీసుకున్నాను నాన్న. బర్త్డే థీమ్ చూడు, బెలూన్స్ చూడు. పిల్లలు బెలూన్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా, అందుకని బెలూన్ థీమ్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాము. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ ఈ సెలెక్షన్కి కొంచెం టైం పట్టింది. కొన్ని నాకు నచ్చట్లేదు, నాకు నచ్చినవి యోషికి నచ్చట్లేదు, బట్ ఇద్దరు కలిసి ఒకటైతే తీసుకున్నాము ఫైనల్గా. ఇంకా గిఫ్ట్స్ కూడా చూద్దాం అనుకున్నాము. అంటే బాగా నచ్చితే ఇక్కడ తీసుకుందాము, లేదంటే సర్ప్రైజ్గా నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ కిడ్స్ కూడా వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎన్ని టాయ్స్ ఉన్నా ఇంకా కావాలనే అంటుంటారు కదా పిల్లలు. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక టాయ్స్ కూడా కలెక్షన్ బాగా అనిపించింది. సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, అండ్ ఇంకా కలెక్షన్ కూడా డిఫరెంట్ ఏజ్ కిడ్స్కి కూడా ఉన్నాయి. అయితే వర్త్ అనిపించింది. నాకు నచ్చిన టాయ్స్ నేను చూపిస్తుంటే మా పాప తనకి ఏది నచ్చిందో తను కూడా చూపిస్తోంది. నాట్ అబౌట్ సెలెక్షన్, పిల్లలతో ఇలా బయటికి వచ్చి వాళ్ళకి ఏది నచ్చుతున్నాయో చూసి వాళ్ళకు కూడా కొంచెం టైం ఇస్తే అది హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇంక ఇక్కడ వైన్స్ కూడా ఉన్నాయి. అది కామన్ కదా, ప్రతి షాప్లోనూ వైన్స్ ఉంటాయి.
పిల్లలు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేసారు. అదేనంటే అల్లరి మొదలు పెట్టేశారు. క్యాండీ సెక్షన్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పీకేస్తున్నారు. ఇంకా ఫైనల్గా ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాము. ఆబ్వియస్గా గ్రీటింగ్ కార్డ్స్ ప్రతి చోట ఉంటాయి. నాకు కూడా ఇష్టం తీసుకోవడం, కానీ వాటిని సేవ్ చేయడం అయితే తెలీదు. సో అందుకనే ఎక్కువ నేను కార్డ్స్ తీసుకోవడం ప్రిఫర్ చేయను. సాఫ్ట్ టాయ్స్, బాల్స్, గిఫ్ట్స్ అండ్ లేడీస్ జ్యువెలరీ కలెక్షన్, ఇయర్ రింగ్స్, చైన్స్, పిల్లలకి సెట్ అయ్యేవి, పెద్దవాళ్ళకి సెట్ అయ్యేవి, షూ కలెక్షను, ఇంకా మేకప్ కిట్స్ అన్నీ చాలా ఉన్నాయి. మెయిన్ థీమ్స్ అండ్ క్రాఫ్ట్సే ఉన్నా మిగతా అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక దానికోసం వచ్చినప్పుడు ఇంకా వేరే ఏమైనా కనిపించి వాళ్ళకి నచ్చినా తీసుకుంటారు, లేదంటే ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా తీసుకుంటారు కదా. ఫైనల్గా నాకేం కావాలో నేను తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఏం కావాలో తీసుకొని బిల్ అయితే పే చేశాను. పిల్లల్ని పెట్టుకొని బిల్ పే చేయడం అయితే కొంచెం కష్టం అనిపించింది. అందుకే వాళ్ళని బయట కార్లో ఉంచేసి నేను లోపలికి వచ్చి బిల్ పే చేసి వెళ్తున్నా. లైఫ్లో వచ్చే ఈవెంట్స్ చిన్నవా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నామా, చిన్నగా చేసుకుంటున్నామా అనేది కాదు. వెదర్ యు ఆర్ ఎంజాయింగ్ ద మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కిడ్స్తో స్పెండ్ చేసేది చాలా ప్రీషియస్, చాలా వర్త్ అనిపిస్తుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడము. చాలా పని ఉంటుంది, హెక్టిక్ అనిపిస్తుంది, కోపం వస్తుంది. బట్ వాళ్ళకి మనం టైం ఇవ్వగలిగితే అది చాలా వర్త్. అండ్ ఈ డేస్ కూడా మళ్ళీ వెనక్కి రావు ఒక్కసారి వాళ్ళు పెద్దగా అయిపోతే కనుక. అందుకని మీరు కూడా మీ లైఫ్లో వచ్చే ప్రతి ఈవెంట్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, నాట్ టు క్యాలిక్యులేట్ వర్త్ ఆఫ్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. హోప్ యూ లైక్ ఇట్. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.